ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ప్రియదైవజనమా, ప్రభువా నా మనవుల ధ్వని ఆలకింపుమని కన్నీటితో మీరు దేవునికి మొరపెట్టుచున్నారా? నిత్యముగా దేవుడు మీ మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన మీ విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఆయన మీ ప్రార్థనను త్రోసివేయలేదు. ఎందుకనగా యూదా రాజైన హోషేయ ధర్మశాస్త్ర గ్రంథమును కనుగొని చదివినప్పుడు రాజైన హోషేయ తన ప్రజల యొక్క పాపాలను గ్రహించి భయాక్రాంతుడై తన వస్త్రాలను చింపుకొని దీనత్వంతో కన్నీళ్లు కార్చి ప్రార్థించినప్పుడు ఆయన చేసిన ఆ హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనను అనగా విన్నపమును ఆ దేవాది దేవుడు త్రోసివేయక అంగీకరించెను గనుక పశ్చాత్తాపంతో కూడిన నీ కన్నీళ్లు చూచిన నీ దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నారు కనుకనే నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నానని చెబుచున్నారు. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.